యుద్ధంపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో రష్యాను హెచ్చరించారు. అధ్యక్షుడు ట్రంప్ అనవసర చర్చల్లో తలదూర్చారని ఆయన అన్నారు. ఉక్రెయిన్ శాంతి కోసం చొరవ తీసుకుందని, ఇప్పుడు పుతిన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. రష్యా పైన కఠినమైన వైఖరిని నాటో కూడా మద్దతు ఇచ్చింది. But ultimately, the Russian side will be indispensable to this effort, and so that process will begin. And then the third is, together with those other two, is beginning to engage in identifying the extraordinary opportunities that exist should this conflict come to a acceptable end, the credible opportunities that exist to partner with the Russians geopolitically on issues of common interest, and frankly economically, on issues that hopefully will be good for the world and will also improve our relations in the long term between these two important countries. రష్యా ఉక్రెయిన్ యుద్ధం పైన అమెరికా మరోసారి పెద్ద ప్రకటన చేసింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో రష్యాను ప్రత్యక్ష హెచ్చరిక చేస్తూ డొనాల్డ్ ట్రంప్ మాస్కో ఉచ్చులో పడరని అన్నారు. రష్యా ఉద్దేశాలను ప్రశ్నిస్తూ రష్యా శాంతిని కోరుకుంటుందా లేక సమయం వృధా చేస్తుందా అని నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రష్యా అమెరికా మధ్య శాంతి చర్చలకు సంబంధించి చాలా గందరగోళం నెలకొన్న సమయంలో రూబియో ఈ ప్రకటన చేయడం గమనించాలి. బ్రసెల్స్లో నాటో అధికారులతో చర్చల తరువాత మీడియాతో మాట్లాడిన రూబియో అధ్యక్షుడు ట్రంప్ పదే పదే సమావేశాలకు ఇష్టపడరని అన్నారు. ఇప్పుడు రష్యా నిజంగా యుద్ధాన్ని నిరోధించడానికి అనుకూలంగా ఉందో లేదో చెప్పాల్సి ఉందన్నారు. ఉక్రెయిన్ పూర్తి కాల్పుల విరమణ దిశగా సానుకూల చొరవ తీసుకుందని, చర్చలకు రెడీగా ఉందని రూబియో అన్నారు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతిని కోరుకోవడంలో నిజాయితీగా ఉన్నారా లేదా అనేది నిర్ణయించుకోవాల్సి ఉందని రూబియో అన్నారు. ఇదంతా రష్యాకు సమయం దొరికేలా చేసే కుట్ర అయితే అమెరికా ఆ ఆటలో భాగం కాబోదని స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ ఇకపైన కేవలం ప్రదర్శనాత్మక చర్చల్లో పాల్గొననని ఆయన నిర్మోహమాటంగా చెప్పేశారు. ఇదిలా ఉంటే ట్రంప్ మాస్కో విధానం పైన నాటో మిత్రదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా పైన అమెరికా కఠినమైన వైఖరిని అవలంబించాలని, ఎటువంటి దయ చూపకూడదని వారు కోరుకుంటున్నారు. ఇటీవలి కాల్పుల విరమణ ప్రయత్నాలు ఇప్పటికీ రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగిపోతున్నాయి. మరోవైపు చర్చలు నెమ్మదిగా సాగుతుండడం పైన తాను అసంతృప్తిగా ఉన్నానని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఎటువంటి సాకు లేకుండా రష్యా ఇప్పుడు కాల్పుల విరమణ, శాంతి పునరుద్ధరణ వైపు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని అమెరికా కోరుకుంటోంది.